వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనం రీసెంట్ న్యూస్ చూస్తే కమింగ్ మేలో మిస్ వరల్డ్ ప్రజెంట్ తెలంగాణలో జరగబోతుంది, అది హైదరాబాద్ జరగబోతుంది అని చెప్పేసి మనం చూసాం. సో అసలు దీనివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి అంటే ఎకనామికల్గా కానివ్వండి, సోషల్గా కానివ్వండి, అసలు మనకు వచ్చే బెనిఫిట్ ఏంటనేది ఒకసారి చూద్దాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. జనరల్గా హైదరాబాద్ అనేది ఒక మైస్ సిటీ, అంటే దీని ఒక గ్లోబల్ సిటీగా డెవలప్ చేయాలనే ఆలోచనలో మాత్రం గవర్నమెంట్ ఉంది. ఈ మైస్ సిటీ అంటే వెరీ సింపుల్. జనరల్గా మైస్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్స్. జనరల్గా ఈ సిటీస్ ఏవైతే ఉన్నాయో, హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్ ఏవైతే ఉన్నాయో, జనరల్గా ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే బాగుంటుందో అక్కడ జనరల్గా మనం ఈ మీటింగ్స్ కానివ్వండి, ఎగ్జిబిషన్స్ కానివ్వండి, ఇలాంటివి కండక్ట్ చేయడానికి చాలా అనువుగా ఉంటాయి. ఒకవేళ మనం హైదరాబాద్ని తీసుకుంటే ఈ మధ్యకాలంలో చాలా పెద్ద పెద్ద కాన్ఫరెన్సెస్ కూడా హైదరాబాద్లో జరగడం మనం చూసాం. సో జనరల్గా ఏంటి అంటే ఇలా మనం కాన్ఫరెన్సెస్ లేదంటే ప్రజెంట్స్ ఇలాంటివి కండక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే జనరల్గా ఈ టూరిజం అనేది బాగా పెరుగుతుంది. అంతేవిధంగా మనకు ఏంటంటే వేరే కంట్రీస్ నుంచి చాలామంది గొప్ప గొప్ప డెలిగేట్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమవుతుందంటే ఈ హైదరాబాద్ సిటీ అనేది జనరల్గా ఒక గ్లోబల్ సిటీగా మారుతుంది. మనం సింగపూర్ చూస్తే ఒకప్పుడు దేనికి పనికిరాని సింగపూర్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు దాని నుంచి కొన్ని వేల కోట్లని జనరేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే సింపుల్గా దాన్ని యూజ్ చేసే విధానాన్ని మార్చారు. అక్కడ సింగపూర్ లొకేషన్ని బేస్ చేసుకొని అక్కడ ఏం చేశారు, ఈ షిప్ మెయింటెనెన్స్, ఓవర్ హౌలింగ్ అలాంటివి స్టార్ట్ చేసి ఇప్పుడు తర్వాత బ్యాంకింగ్ ఇలాంటి సెక్టార్స్లో చాలా గొప్పగా డెవలప్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు హైదరాబాద్కి మేబీ కొన్ని డ్రాబ్యాక్స్ ఉండొచ్చు, మేబీ సీపోర్ట్ లేకపోవడం ఇలాంటివి ఉండొచ్చు. సో ఇక్కడ ఉన్న అవకాశాలను ఉపయోగించుకొని హైదరాబాద్ని గ్లోబల్ సిటీగా ఎలా మార్చాలనే కాన్సెప్ట్ మన ప్రభుత్వానికి చాలా ఎక్కువగా ఉంది. సో దాంట్లో భాగంగానే ఈ మైస్ని బాగా ఎంకరేజ్ చేస్తుంది. అంటే మీటింగ్స్, ఇన్సెంటివ్స్ అండ్ కాన్ఫరెన్సెస్ అండ్ దిస్ ఎగ్జిబిషన్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే మన హైదరాబాద్ అనేది వరల్డ్ వైజ్గా ఫేమస్ అవ్వడం జరుగుతుంది. సో రాబోయే ఏదైతే ఉందో ఈ మేలో జరగబోయే మిస్ వరల్డ్ ప్రజెంట్ ఏదైతే ఉందో జనరల్గా దీన్ని మామూలుగా ఏం చూస్తామంటే ఒక ఫ్యాషన్ షో లాగానో లేకపోతే ఏదైనా ఒక బ్యూటీ కాంటెస్ట్ లాగానో చూస్తాం. కానీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఒక పెద్ద ఎకనామిక్ యాక్టివిటీ. సో దీనికోసం చాలా కంట్రీస్ నుంచి ఇక్కడికి కంటెస్టెంట్స్ వస్తారు. అదేవిధంగా చాలా కంపెనీస్ కూడా, ముఖ్యంగా ఏవైతే మనకు ఈ కాస్మెటిక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే టెక్స్టైల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, లేదంటే ఈ డిజైనింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, డిజైనర్స్, వీళ్ళందరూ కూడా మనకు ఇండియా రావడం జరుగుతుంది, హైదరాబాద్ రావడం జరుగుతుంది. సో వాళ్ళ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒకవేళ వాళ్ళకు ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయగలిగితే, ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయగలిగితే మేబీ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు జనరల్గా ఏంటంటే ఒక ఎకనామిక్ యాక్టివిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో దాంతోపాటు మనం ఆల్రెడీ చదువుకున్నాం ఎకానమీలో టూరిజం అనేది ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పోర్ట్. ఇక్కడ ఏంటి అంటే వేరే కంట్రీస్ నుంచి ఇండియాకి వచ్చి వాళ్ళు వాళ్ళ కరెన్సీని ఇండియన్ కరెన్సీలోకి మార్చుకోవడం వల్ల ఏంటంటే మనకు ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి పెరుగుతాయి. సో ఇది కూడా మనకు ఒక కైండ్ ఆఫ్ ఎకనామిక్ బెనిఫిట్. సో ఈ విధంగా మనకు జరగబోయే ఏదైతే ఉందో, మనకు మిస్ వరల్డ్ ప్రజెంట్ ఏదైతే ఉందో దానివల్ల ఇక్కడ మనకు ఎకనామికల్గా చాలా ఎక్కువ బెనిఫిట్ అనేది జరుగుతుంది. సో ఆ యాంగిల్లోనే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు. మేబీ కంటెస్ట్కి సంబంధించి వాటికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్లో మనకు జరగవచ్చు. సో మనం ఎప్పుడైతే టూరిజం సెక్టర్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు, లేదా టూరిజం సెక్టర్ మీద మనం ఏదైనా ఆన్సర్ రాసేటప్పుడు, ముఖ్యంగా మెయిన్స్లో ఈ కైండ్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ కానివ్వండి, లేకపోతే మీటింగ్స్ కానివ్వండి, మనం అందులో మెన్షన్ చేయడం వల్ల డెఫినెట్గా మన ఆన్సర్కి అనేది వాల్యూ అడిషన్ అనేది ఉంటుంది.